ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మనుషులకి కొంచెము జ్ఞానమే, అయితే ఒక్కటి మాత్రము జీవితకాలం అంతా జ్ఞాపకంలో ఉంచుకుంటారు. మన దేవుడైతే అనంత జ్ఞాని, అయితే ఒక్కటి మాత్రము జ్ఞాపకంలో ఉంచుకొనరు. అదేంటంటే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వాక్యంలో చూసుకున్నట్లయితే, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఈ లోకంలో మనం అనేకమైన మంచి పనులు చేయొచ్చు, మనుషులు వాటన్నిటిని మర్చిపోతారు. అయితే నువ్వు చేసినటువంటి ఒక పాపాన్ని ఎత్తి చూపిస్తూ జీవితకాలం అంతా జ్ఞాపకంలో ఉంచుకుంటారు. మన దేవుడైతే అనంత జ్ఞాని అయినను, నువ్వు ఎప్పుడైతే నీ పాపాన్ని దేవుని పాదాల దగ్గర విడిచిపెట్టి దేవుని దగ్గర ఒప్పుకొని కన్నీటితో దేవుని దగ్గర పశ్చాత్తాపపడినప్పుడు ఆయన నిన్ను క్షమించి ఆ పాపాన్ని దేవుడు మర్చిపోతాడు. మరి ఎన్నడూ ఆయన నీ పాపాన్ని జ్ఞాపకము చేసుకొనడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గర పడకపోయినటువంటి వ్యక్తివైతే ఈరోజు నీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో. ఆయన క్షమించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నీలో అనేకమైన చెడ్డ కార్యాలు ఉన్నాను, ఇంకను నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు దేవునితో సమాధానపడు, దేవునితో సహవాసం కలిగి ఉండు. ఆయన దగ్గర ప్రార్థన చేసుకుందామా? మంచి తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రవ్వా, ఏ వ్యక్తి కూడా నా తండ్రి అయా పాపంలో మరణించడానికి చిత్తము కాదు నాన్న. ఎంతమంది బిడ్డలైతే ప్రవ్వా ఈరోజు నా ప్రవ్వా నీ పాదాల దగ్గర చేసిన పాపానికి నా తండ్రి పశ్చాత్తాపడుతున్నారు ప్రవ్వా, వారికి మారు మనసును అనుగ్రహించిన తండ్రి అయా వారిని క్షమించిన ప్రవ్వా, పరిశుద్ధపరచి మీరు రాకడ కొరకై సిద్ధపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.